హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా మన బయట కట్లెట్ దొరుకుతుంది కదండి, చాట్ అంటారు అదే. ఆ చాట్ని నేను ఇంట్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనకి చక్క పానీపూరి బండి మీద కట్లెట్ దొరుకుతుంది కదండి, చాట్ అంటారు. అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం అని చెప్పేసి ఇవ్వండి, శనగలన్నీ కూడా బాగా నానబెట్టేశాను నైట్ అంతా. నానబెట్టేసి చక్కగా ఒక 6 విజిల్స్ అండి, 6 to 7 వచ్చే వరకు అయితే నేను వీటిని మంచిగా కుక్ చేసుకున్నాను. లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేశాను. అలాగే పొటాటో కూడా అండ్ కొన్ని బఠానీలు కూడా అండి, అలాగే నేను వాటిని ఉడికించుకొని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లు కొన్ని ఇవి తీసుకోనండి, మనమైతే మిక్సీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన కట్లెట్కి అదే మన చాట్కి కొంచెం మనకి ఇట్లా పూర్తిగా మ్యాష్ అయిన పేస్ట్ కూడా అవసరపడుతుంది అనమాట. దానికోసం అండి, చూసాం కదా. ఓకే, జస్ట్ మనం అట్లా దాన్ని మిక్సీ పట్టేసుకొని వద్దాము. అలాగే ఆల్రెడీ నేను బంగాళదుంప, బఠానీ ఇవి కూడా మిక్సీ వేసానండి. కొంచెం రాగా పక్కగా కూడా పెట్టేసాను అనమాట. ఇదిగోండి, ఇట్లా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాము, వచ్చేసేయండి. దీనికి ఏంటంటే అండి, కొంచెం ఇలా ఇనుప గుండే పెనాలు ఉంటాయి కదా, మన దోశ పెనాలు, అవైతేనే బాగుంటాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను అదే తీసుకున్నాను. దీనికి ఏంటంటే మెయిన్గా కొంచెం మనం బటర్ అయితే యాడ్ చేయాలండి. మీ దగ్గర ఇంట్లో బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి, లేదంటే నెయ్యి వేసుకోండి, ఏదైనా. ఇదిగోండి, బటర్ వేసేస్తున్నాను. ఈ బటర్ అంతా కూడా కొంచెం మెల్ట్ అవ్వాలన్నమాట. పొటాటో అలాగే శనగలన్నీ కూడా మిక్సీ వేసి ఇలా కట్టేట్లాగా చక్కగా మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం అండి. అలాగే ముందుగా ఈ శనగలు కూడా మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఇదంతా మనం వేసేయాలన్నమాట. వేసేసి మంచిగా దాన్ని మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలండి. చూపిస్తాం. చక్కగా ఇట్లా మిక్స్ అయ్యే విధంగా అయితే మనం వేసేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఈ బటర్ అంతా కూడా దీనికి పడుతుంది. చూడండి, మనం ఈ మిక్సీ వేసుకున్న ఇది వేసాం కదండి. ఇప్పుడు ఇందులో మనము పొటాటో కూడా కొంచెం పక్కన పెట్టేసుకున్నాము, దాన్ని వేసేసుకుంటున్నాము. చూడండి, మ్యాష్ చేసిన పొటాటో, అలాగే పక్కన పెట్టుకున్న శనగలు అనమాట. కొన్ని పెట్టేసాం కదా పక్కన, అవి ఇవన్నీ కూడా వేసేసామండి. వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి, మాడకుండా చక్కగా ఇదంతా కూడా మనము మిక్స్ చేసుకోవాలి బాగా. మీకు ఇంకా ఈ శనగల్లాగా కాకుండా బయట కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, అట్లా చేసేసుకోండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా ఉందో బాగుంటుంది, నచ్చుతుంది. మన ఊరికే బయట వెళ్ళేసి తినకుండా. ఆనియన్స్ కూడా ఒక ఆనియన్ కట్ చేసి వేసానండి. ఆనియన్స్, అలాగే చక్కగా టమాటో, అలాగే కొంచెం క్యారెట్ తురుము కూడా. చూడండి, ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు వేసినాను. పచ్చిమిర్చి ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం కారము, జీరా పౌడరు, ధనియాల పౌడర్ అండి, అలాగే చాట్ మసాలా. ఇదంతా కూడా మనము కలుపుకుంటా కూడా వేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఇట్లా ఇట్లా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకుంటూ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనికి, లేకపోతే మాడిపోతుంది అనమాట. కొంచెం బటర్ వేసుకుంటూ ఇట్లా ఇట్లా, చూసారా, ఈ పెద్ద పెద్ద ఉన్న శనగ ఇవి కూడా మ్యాష్ అయిపోతున్నాయండి. ఇదిగోండి, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. చూడండి, వాటర్ యాడ్ చేశాక మళ్ళీ మనము చక్కగా కలుపుకోవాలన్నమాట. చాలా జీలకర్ర, కారము ఇవి సరిపోతే మీరు చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా దీన్ని చక్కగా వేడిగా ఒకవైపు స్టవ్ పైన ఉంచుకొని ఈ ప్రాసెస్ చేసుకుంటూ తింటే అదిరిపోతుందండి. అలాగే ఇది మనము పానీపూరి స్టఫింగ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట, అదిరిపోతుంది పానీపూరి స్టఫింగ్. వాటర్ కావాలనుకో ఇంకా దీన్ని ఇలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మనకు కావాల్సిన విధంగా అయితే మనం ఈ కట్లెట్ని చేసుకోవచ్చండి. అలాగే ఇందులో ఏంటంటే ఆమ్చూరు పౌడర్ ఉంటే ఆమ్చూరు పౌడర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఒక నిమ్మకాయ దెబ్బ అయితే మనం పిండుకోవాలండి. అలాగే ఇందులో ఇగోండి ఈ సన్న ఇవి అనమాట చక్కెరాలు, ఇవి కూడా మనం వేసేసుకోవాలి, బాగుంటుందండి. అందుకోసం ఇదిగోండి, ఇవన్నీ చక్కగా కుక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంక ఇందులో ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అని. కారం కొంచెం తక్కువ అనిపిస్తుందండి, కొంచెం కారం వేసుకుందాం. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాండి చేసుకుందాం తినే ముందు. ఇలా అంటే ఇవంతా కూడా మ్యాష్ అయిపోతుందండి. చూసారా, కట్లెట్ అదిరిపోయే కట్లెట్ రెడీ అయిపోయిందండి. ఇట్లా వేడిగా సర్వ్ చేసుకొని తినటం అనమాట. అలాగే లాస్ట్లో కొంచెము చాట్ మసాలా, పానీపూరిని కూడా మనం ఇట్లా క్రష్ చేసుకొని
చక్కగా ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇది సమోసా ఏవైనా ఇట్లా కొంచెం క్రిస్పీగా ఉన్న వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం కొంచెం సేపు చేసుకోవాలన్నమాట అండి. ఇదిగోండి చూసారా కట్లెట్. ఇప్పుడు దీని మీద చక్కగా మనము ఆనియన్స్ వేడిగా తినాలండి, అప్పుడు అదిరిపోతుంది అనమాట. అలాగే టమాటో ముక్కలు కూడా అండి కొంచెం, అలాగే క్యారెట్ తురుము అనమాట. ఇట్లా ఇప్పుడు దీన్ని వేడిగా తింటే ఉంటుందండి, అదిరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇట్లా తిన్నంతా ఇలా మిక్స్ చేసుకొని అవసరమైతే ఇందులో కొంచెం పెరుగు వేసుకోవచ్చండి. అదే మన స్వీట్ పెరుగు ఉంటుంది కదా పానీపూరి వాళ్ళ దగ్గర, అది వేరే ప్రాసెస్ ఉంటుంది, అది మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఆ పెరుగు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం సాస్ వేసుకోవచ్చు, ఎట్లయినా తినేసేయచ్చు అనమాట. ఇట్లా చూసారండి అదిరిపోయే కట్లెట్ ఇంట్లో ఈజీగా చాలా సింపుల్గా బయట టేస్ట్ వచ్చే విధంగా అయితే నేను ప్రిపేర్ చేశానండి. మీరు కూడా వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ప్రిపేర్ చేయండి. అప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.